మిత్రమా, నీకు ఓ విషయం చెప్పను అయ్యాల. మన జీవితంలోకి చాలామంది వస్తూ పోతూ ఉంటారు కదా. కొంతమంది మనతో పుట్టి పెరిగి మన జీవితం నుంచి దూరం అయిపోతారు. కొంతమంది స్కూల్ స్టేజ్లో మన వెంబడి వస్తారు. కొంతమంది జాబ్ చేసే ప్లేస్లో మనతో పాటు వస్తారు. కొంతమంది మనం ఎక్కడ షిఫ్ట్ అయితే అక్కడ కాలనీ వాసులు వాళ్ళు వస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా సరే చాలామంది రావడంతో కొన్ని బాధలు తీసుకొస్తారు, కొంతమంది సంతోషాన్ని తీసుకొస్తారు, కొంతమంది మరణం కూడా తీసుకొస్తారు. ఇక్కడ ఏంటంటే వచ్చిపోతున్నప్పుడు కంపల్సరీ ఆనందం ఉంటుంది, వచ్చినప్పుడు పోయినప్పుడు బాధ ఉంటుంది. కానీ ఈ బాధతోని ఎవరైతే వచ్చి సంతోషాన్ని ఇచ్చిపోతారో కొంతమంది సంతోషంతో వచ్చి మనల్ని బాధ పెట్టిపోతుంటారు. సో ఇక్కడ మనం హ్యాపీగా ఫీల్ కావాల్సింది ఏంటంటే వాడు మధ్యలో ఆనందంతో వస్తాడా, లేకపోతే సంతోషంతో వస్తారా, లేకపోతే ఇంకేదన్నా ఆశపడి వస్తారా, వచ్చినా సరే కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మన జీవితం సుఖంగా ఉంటుంది చూడు, వాళ్ళని మాత్రం జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. నిజంగా చూడు, రాకముందుకు ఒక విధంగా ఉన్న మన జీవితం వచ్చినప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది, దాని తర్వాత ఇంకా ఎఫెక్టెడ్గా ఉంటుంది. ఎందుకో తెలుసా, అక్కడ ఏదైతే పొరపాటు జరుగుతుందో, ఏదైతే నష్టం జరుగుతుందో అవన్నిటిని మళ్ళీ మన జీవితంలో మళ్ళా జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో అందుకని జీవితంలోకి వచ్చే వాళ్ళని రానిద్దాం, పోయే వాళ్ళని పోనిద్దాం. మనకు కావాల్సింది ఏంది? అనుభవం. వీడితో ఏం అనుభవం వచ్చింది, ఆమెతో ఏం అనుభవం వచ్చింది, ఇంకా వేరే వాళ్ళతో ఎలాంటి అనుభవం వచ్చింది, ఈ అనుభవాలను తీసుకొని జీవితాన్ని సుఖంగా నడుపుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కదా. అందుకని మిత్రం, ఎప్పుడు బాధపడకు. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. ఆనందం తెచ్చేవాడు ఆనందం తెస్తాడు, బాధం తెచ్చేవాడు బాధం తెస్తాడు. ఎవడేది తెచ్చినా మనకు మాత్రం లాభమే మిగులుతుంది, అదే అనుభవం. అందుకనే మర్చిపో, బాధపడు, ఆనందపడు. చేయవలసిందల్లా చూస్తూ ఉందాం, జరిగేది జరుగుతుంది, ఆగేది ఆగుతుంది కదా. ఇదే లాజిక్.